మన రక్షకుడు విమోచకుడు ప్రాణనాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వెల్కమ్ టు హ్యాపీ వాయిస్ ఆఫ్ బిలీవర్స్. ఈ దినం దేవుని యొక్క ప్రేరణను బట్టి సహజంగా సమాజంలో జరిగేటువంటి కొన్ని విషయాలను బట్టి దేవుని యొక్క ప్రేరణతో మీ ముందు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వస్తా ఉన్నాం. సహజంగా వివాహము అనేటువంటిది దేవుడికి చాలా ఇష్టమైనటువంటి కార్యముగా ఉంటా ఉంది. ఆ వివాహ బంధాన్ని ఏర్పాటు చేసేటువంటి వారు కూడా దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే. అయితే తర్వాత ఏం జరుగుతూ ఉందంటే, సమాజంలో ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేస్తే సాతానుడు అనేక మందిని ప్రేరేపణ చేసి ఆ కుటుంబ వ్యవస్థలో గలిబిలి అనేటువంటి దాన్ని కలిగించేటువంటిదిగా, కుటుంబాల్లో గొడవలు అనేటువంటి వాటిని ఏర్పాటు చేసి ఎంతగానో మరి సమాజానికి కూడా అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయంగా ఉంటా ఉంది. కుటుంబాలు మరి చక్కగా ఉంటే సమాజం చక్కగా ఉంటుంది. సమాజం చక్కగా ఉంటే ఆత్మీయ స్థితిగతులు కూడా ఖచ్చితంగా చక్కగా ఉంటాయి. అలాంటి సమాజం స్థితిగతులను బాగు చేసుకోవాలంటే ముందుగా కుటుంబాలు బాగుండాలి. కాబట్టి కుటుంబ వ్యవస్థ అది వివాహం ద్వారా ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి అటు వివాహ వ్యవస్థ అనేటువంటిది మరి చెదిరిపోయేటువంటిదిగా, చెదరగొట్టేటువంటిదిగా ఉండకుండా దేవుని యొక్క కృప మీద ఆధారపడుతూ జీవిస్తే ఎలా ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారముగా ఉంటుంటామో ఆ విషయాలను మనం ఈరోజు వాక్యం ద్వారా, వాక్యం యొక్క సగడిలో మనందరం కూడా పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 5 నుండి 6 వచనాల వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహ వ్యవస్థ అనేటువంటిది భార్య భర్త అనేటువంటిది వేరు కాదు. ఇరువురు కూడా ఒకటే. దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధము అయి ఉంటా ఉంది. అయితే ఈ రోజుల్లో మరి మరి మనుషులు ఎలా చేస్తా ఉన్నారంటే, దేవుడు జతపరిచిన దానిని మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే వేరు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మన కులం వాళ్ళు కాదు కాబట్టి వారి భార్యాభర్తల మధ్య మరి గొడవలు రేపితే వారి కుటుంబాలు చెల్లాచెదరు చేయొచ్చు అనేటువంటి విధంగాను, అలానే మన ఇంటి పేరోళ్ళు కాదు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని పాడు చేయాలనేటువంటి విధంగాను, మన కులం వాళ్ళు కాదు కాబట్టి వారి కుటుంబంలో కలహాలు రేపాలి అనేటువంటి విధంగాను, ఇంకా అలా 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 ఏం చేస్తా ఉన్నారంటే మనుషులు వారి వారి చెడు ప్రవర్తనను బట్టి చక్కగా మరి పెరుగుతా ఉన్నటువంటి కుటుంబాల్లో కలహాలు రేపేటువంటి వారుగా, భార్యాభర్తల మధ్య అనుమానాలు రేకెక్కించేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అసలు వాస్తవంగా దేవుని యొక్క చిత్తం ఏమైతే ఉందంటే, మ్యారేజెస్ ఈజ్ మేడ్ ఇన్ హెవెన్ అనేటువంటిదిగా ఉంటా ఉంది. ఈ వివాహ బంధం అనేటువంటిది పరలోకంలో దేవుడు ఏర్పాటు చేస్తే, ఇక్కడ మనుషులైనటువంటి వారు ఏం చేస్తా ఉన్నారంటే వాటిని కూలదోసేటువంటి వారుగా, పడదోసేటువంటి వారుగా ప్రయత్నం చేస్తూ ఉంటా ఉన్నారు. దానికి గాను మరి హెబ్రీలు రాసినటువంటి పత్రికలో మరి అపోస్తులైనటువంటి పౌలు మరి 13వ అధ్యాయము 4వ వచనంలో చూస్తా ఉంటే మంచి మాట రాస్తా ఉన్నటువంటి వారు. అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, వివాహము అన్ని విషయాలలో
ఘనమైనదిగాను, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను అని రాస్తా వచ్చాడు. వాస్తవంగా ఇక్కడ అన్ని విషయాలలో అనే దానికి ఫుట్ నోట్లో ఏం రాశారంటే అందరి విషయాలలో. ఒక వ్యక్తికి ఒక మంచి మరి రెస్పెక్ట్, మంచి గుర్తింపు అనేటువంటిది సర్వసాధారణంగా ఎప్పుడు వస్తుందంటే ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు కాదు, లేకుంటే ఒక మంచి స్థానంలోనికి వెళ్ళినప్పుడు కాదు. ఎన్ని సాధించినా కూడా ఫైనల్గా ఏమంటారంటే నీ పెళ్ళి, నీ వివాహం ఎప్పుడు అని అడుగుతూ ఉంటుంటారు. ఒక మనిషికి పరిపూర్ణత అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే దేవుడు తన ఎముకలో నుండి, తన మాంసంలో నుండి తీయబడినటువంటి తన సాటి అయినటువంటి సహాయాన్ని ఎప్పుడైతే చేర్చుకున్నటువంటి వారుగా వివాహ బంధము ద్వారా మరి ఇద్దరుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏక శరీరులుగా మరి చేయబడతా ఉంటుంటారో అప్పుడు ఆ వ్యక్తికి పరిపూర్ణత అనేటువంటిది వస్తుంది. ఆటోమేటిక్గా సమాజంలో రెస్పెక్ట్ వస్తుంది, గౌరవం వస్తుంది. అప్పటి నుండి ఆ వ్యక్తి యొక్క యాక్టివిటీస్ కూడా మారిపోతూ ఉంటాయి. బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఉండేటువంటి అలవాట్లు, కట్టుబాట్లు, విధానాలు ఇవన్నీ కూడా వివాహ వ్యవస్థ తర్వాత తన సాధ్యమైనటువంటి సహాయం వచ్చింది కాబట్టి, తనతో చేర్చబడింది కాబట్టి బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. వారు ఏక శరీరులు కాబట్టి ఎప్పటి వరకు వేరువేరుగా ఉన్నారు, వివాహ బంధం తర్వాత వారు మరి ఏకపరచబడినటువంటి వారు ఉన్నదాన్ని బట్టి మరి వారు మంచి గౌరవం కూడా వారికి దక్కుతూ ఉంటుంది. అందుకే మరి అపోస్తలుడైన పౌలు మంచి మాట మరి హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయం 4వ వచనం, వివాహము అందరి విషయములలో ఘనమైనది, గొప్పది. ఘనమైనటువంటిది, గొప్పదిగా ఉంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది, ఈ జతపరచడం అనేటువంటిది మరి ఆది మానవులైనటువంటి ఆదాము దగ్గర నుండే ప్రారంభం అవుతా వచ్చింది. మనం చూసుకున్నట్లయితే మరి ఆది కాండములో మరి 2వ అధ్యాయములో ప్రభువైనటువంటి యేసునాథుడు ఏం చేస్తానంటే మరి సృష్టి అంతటిని కూడా సృష్టించిన తరువాత మరి అనేకమైనటువంటి జలరాశులను, ప్రతి వృక్షమును, అలానే పక్షులను, అదేవిధంగా జంతువులన్నిటిని కూడా సృష్టించినటువంటి దేవుడిగా ఉండి ఆది కాండము 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తామంటే దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు వాటికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయినటువంటి సహాయము అతనికి లేకపోయెను. అన్ని భూజంతువులకు, పక్షులకు అన్నిటికీ కూడా ఆయన ఏ పేరు పెట్టెనో ఆ పేరు దేవుడు యాక్సెప్ట్ చేసినటువంటి వాడుగా, సంతోషించినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కానీ ఆదాముకి సాటి అయినటువంటి సహాయము అక్కడ లేకపోయినటువంటిదిగా ఉంటా ఉంది. ఆదాముకి సాటి అయినటువంటి సహాయము లేకపోయినటువంటిదిగా ఉంటుంది. ఎందుకని ఆదాముకి సాటి అయినటువంటి సహాయము లేకపోయినటువంటిదిగా ఉంది? ఆదాము మాట్లాడగలుగుతాడు. జంతువులు మాట్లాడగలుగుతున్నాయా? మాట్లాడలేకపోతా ఉన్నాయి. పక్షులు మాట్లాడగలుగుతా ఉన్నాయా? మాట్లాడలేకపోతా ఉన్నాయి. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. సాయంకాలం వేళన వచ్చి ఆదాముతో కలిసి చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ తర్వాత మళ్ళీ తను వెళ్ళిపోయేటువంటి వారిగా ఉంటా ఉన్నాను. దేవుడు లేని సమయంలో ఆదాముకు కూడా ప్రతి భూజంతువులను రెండుగా నిర్మించాడు. ఆడదిగాను మగదిగాను నిర్మించాడు. మరి ఆదాము విషయం వచ్చేసరికి ఆదాము ఒక్కరుగానే ఉంటా ఉన్నారు. కాబట్టి ఆయనకు పక్షుల వల్ల సంతోషం కలగటం లేదు. ఈయన మాట్లాడేది పశువులకి వినపట్టం అర్థం కాదు. పశువులు
భాష, పక్షుల భాష ఆదాముకి అర్థం కావట్లేదు. కాబట్టి తన పోలికలో నిర్మించుకున్నటువంటి ఆదాముకు మళ్ళా తిరిగి సాటి అయినటువంటి సహాయాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి మంచి మరి ఒక ఉద్దేశము దేవుడికి కలిగినది. కాబట్టి మరి ఆయనకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన పక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసుకొని అక్కడ ఎముకను తీయబడినటువంటి ప్రాంతంలో మళ్ళీ మాంసంతో మరి ఫుల్ఫిల్ చేసి పూర్తి చేసినటువంటి వాడుగా ఉండి మరి అక్కడ నారి అనేటువంటి స్త్రీని నిర్మించి ఆదాము వద్దకు తీసుకొని వచ్చారు. అప్పుడు ఆదాము సంతోషించినటువంటి వాడయ్యింది. నా ఎముకలో ఎముక 23వ వచనం, 2వ ఆదికాండము 2వ అధ్యాయం 23వ వచనం. నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడినది కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తమ భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏక శరీరముగా దేవుడు ఏర్పాటు చేస్తే, వారు ఏక శరీరముగా దేవుడు నిర్మిస్తే మరి వారిని విడదీయడానికి మనం ఎవరమి? విడదీస్తే ఏం జరుగుతుంది? తన తోముకున్న గొంతులోనే మరి వాడు పడినట్టుగా అవుతుంది. మనం ఇతరులకు ఏ కీడునైతే తలపెట్టేటువంటి వారుగా ఉంటామో ఖచ్చితంగా ఆ కీడు మనకు కూడా మరి వచ్చేటువంటిదిగా కూడా ఉంటా ఉంది. వివాహం అనేటువంటిది అన్ని విషయాలలో ఘనమైనటువంటిది, గొప్పది. అలాంటి వివాహ వ్యవస్థను ఈ రోజులో మనం గౌరవించవలసినటువంటి వారముగా ఉన్నాం, రెస్పెక్ట్ చేయాల్సినటువంటి వారముగా ఉంటా ఉన్నాం. అంతేగాని భార్యాభర్తల్లో నేనెక్కువ, నేను తక్కువ, నువ్వెక్కువ, నేనెక్కువ, నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నేను ఎక్కువ, ఆర్థికంగా నేను ఎంతగానో మరి కుటుంబానికి ఆదరణగా ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ తక్కువ అనేటువంటి మరి విద్వేషాలు భార్య భర్తల మధ్య రాకూడదు. భార్య ఎవరు, భర్త ఎవరు వేరు వేరా? బైబిల్ ఏం చెప్తుంది? ఇద్దరు ఏక శరీరులు అని చెప్తుంది కదా. నువ్వెక్కువ, నేనెక్కువ. భార్య బంధువులు వస్తే ఒక రకమైనటువంటి రెస్పెక్ట్, భర్త తరపు బంధువులు వస్తే ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్. ఇవి కాదు దేవుడు కోరుకుంటుంది. మీరిరువురు ఏక శరీరులు. మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాల్సినటువంటి వారుగా ఉన్నారు. మిమ్మల్ని మీరు మరి రెస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయములో చక్కగా రాస్తా ఉన్నటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అయినను జారత్వము జరగచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యలకును అలాగనే భార్య భర్తలకును వారి వారి ధర్మమును నడపవలెను. భర్తకే గాని భార్యకు తమ దేహం పైన అధికారము లేదు, అలాగనే భార్యకే గాని భర్తకు తమ దేహముపై అధికారము లేదు. ఎంత స్పష్టంగా మరి అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి ఎంత చక్కగా రాస్తా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. చాలా మంది మరి స్త్రీ మరి తక్కువ మరి బలము కలిగినటువంటిదిగా ఉంటది. కాబట్టి ఎందుకంటే మరి పిల్లలకు జన్మనివ్వడం వల్ల మరి తన శరీరంలో వచ్చేటువంటి మార్పులను బట్టి కొద్దిపాటి బలహీనతగా ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ బంధము ద్వారా భార్య భర్తలు ఏక శరీరముగా చేయబడినటువంటి వారై జారత్వపు క్రియలను చేయకుండా వారు
మరి ధర్మశాస్త్ర నెరవేర్పుతో పాటుగా వివాహ బంధం యొక్క పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి వారుగా ఉన్నారు. భార్యకు తన యొక్క భర్త దేహంపై అధికారం కలదు. అదేవిధంగా భర్తకు తన యొక్క భార్య దేహంపై అధికారం కలదు. అలాని ఈ రోజుల్లో మరి కొంతమంది పురుషులు ఏం చేస్తా ఉన్నారంటే వారికి కలిగినటువంటి మరి ధనము ఎక్కువగా ఉండడాన్ని బట్టి, లేకుంటే అనేకమైనటువంటి దృశ్యాలు చూడటం ద్వారా ప్రేరేపించబడినటువంటి వారై ఏం చేస్తా ఉన్నారంటే ఇతరుల భార్యల యొక్క మరి స్నేహాన్ని, శరీరాన్ని మదించిన వారై కోరుకునేటువంటి వారుగా ఈ రోజుల్లో మరి పురుషులు ఉంటా ఉన్నారు. దేవుడు ప్రేమించి వారికి ధనం అనేటువంటిది సమృద్ధిగా కలుగజేస్తే, వారి కుటుంబ అభివృద్ధి కొరకు ధనాన్ని కలుగజేస్తే, ఈరోజు పురుషులు ఎలా ఉంటా ఉన్నారంటే వారికి కలిగినటువంటి ఆ ధన మరి ఎక్కువగా ఉండడాన్ని బట్టి వాటిని మరి ఇతరులకు ఎరలేసి, ఇతరుల భార్యలకు ఎరలేసి వారిని పాపంలోకి దించేటువంటి వారుగా, వీరు కూడా వారి శరీరాన్ని మరి చెరుపుకునేటువంటి వారుగా తయారైపోతా ఉన్నారు. ఇది దేవుని ప్రణాళిక కాదు కదా. అదేవిధంగా స్త్రీల విషయంలోనికి వస్తే, ఒకవేళ భర్త బలహీనుడై ఉంటే, ఒకవేళ భర్త కుటుంబాన్ని నడపలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతే, ఈ స్త్రీలు కూడా ఏం చేస్తా ఉన్నారంటే సాహసాలు చేసి, మరి భర్త బలహీనుడైపోయాడు కాబట్టి, ఆర్థిక ఇబ్బందులు ఉంటా ఉన్నాయి కాబట్టి, దేవుని మీద ఆధారపడడం వదిలిపెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే పక్కదారి పట్టేటువంటి వారుగా కూడా ఈ రోజుల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటా ఉంది. అదేమంటే మరి బలహీనుడైనటువంటి భర్తను వంక చూపించేటువంటి వారుగా, ఆర్థికపరమైనటువంటి కారణాలను వంక చూపించేటువంటి వారుగా ఉండి దేవుని ప్రణాళికను ఏం చేస్తా ఉన్నారంటే మరి ఆ వివాహ బంధం యొక్క పవిత్రతను పోగొట్టుకునేటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు ఏం చేస్తామనంటే భర్తకే గాని భార్యకు తన శరీరం మీద అధికారము లేదు, భార్యకే గాని భర్తకు తన శరీరం మీద అధికారం లేదు. అది వివాహపు వ్యవస్థలో మరి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం కానీ దేవుని మీద ఆధారపడితే, దేవుని యొక్క వివాహ బంధపు యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని చెరపకుండా మనల్ని ఏర్పాటు చేసినటువంటి దేవుని మీద ఆధారపడితే మనకి ఇట్టి పరిస్థితి వచ్చేటువంటిదిగా ఉంటుందా? ఈ రోజుల్లో భయంకరమైనటువంటి రోగాలు ఈ రోజుల్లో మరి లోకంలో వచ్చాయంటే, వ్యభిచారం ద్వారా వచ్చినటువంటి భయంకరమైనటువంటి రోగాలు వచ్చాయంటే కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికను పక్కన పెట్టడం వల్ల, వివాహ వ్యవస్థ యొక్క పరిశుద్ధతను పాడు చేయటం వల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వంకలు చెప్పేటువంటి వారుగా కాదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ వివాహ బంధత పరిశుద్ధతను మనం ఎప్పుడైతే కాపాడేటువంటి వారుగా ఉంటామో. కొంతమంది మన వివాహ వ్యవస్థను పాడు చేయాలని పక్కన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. కొన్ని కుటుంబాల్లో అయితే వారికి వారే, భార్యాభర్తలే వారికి వారే చెరుపు వేసుకునేటువంటి రెండు రకాలుగా ఈరోజు కుటుంబాలు మరి పతనమైపోతా ఉన్నాయి. భార్యాభర్తలు చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ మరి దేవుని కృప కొరకు మరి కుటుంబ ప్రార్థనలతో కట్టుకోవాల్సినటువంటి మన జీవితాలు. కొన్ని కుటుంబాలైతే మరి ఇరుగు పొరుగు వారు పాడు చేస్తుంటే, కొన్ని కుటుంబాలైతే భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేక, దేవుని మీద ఆధారపడలేక మరి పతనమైపోయేటువంటి కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ ప్రార్థన అనేటువంటి బలిపీఠాలు ఈరోజు బద్దలైపోయాయి. వివాహం బంధం అనేటువంటిది చాలా పరిశుద్ధతమైనది. దేవుడు ఎక్కువగా కోరుకునేది ఏంటంటే మరి
కుటుంబ వ్యవస్థ ప్రభువుకి చాలా ఇష్టమైనది ఏమంటే కుటుంబ వ్యవస్థ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ కాబట్టి. మరో రకంగా కూడా చెప్పాలంటే ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఓకే, ఈ వివాహము దేవుని చేత ఏర్పాటు చేయబడిందని మనం పెళ్లి కార్డుల మీద కొటేషన్స్ రాసుకుంటున్నాం. కానీ ఈరోజు మరి కుటుంబ వ్యవస్థలు ఎలా మరి కట్టబడతా ఉన్నాయి? దేవుని యొక్క ప్రార్థన విజ్ఞాపనల మీద కట్టబడుతున్నాయా, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఆశల ద్వారా కట్టబడతా ఉన్నాయా? ఫలానా పెళ్లి కొడుకు ఎర్రగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, ఉద్యోగస్తులై ఉండాలి. దేవుడు చూపించిన వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారా? అమ్మాయి ఎర్రగా ఉండాలి, ఉద్యోగస్తురాలై ఉండాలి. మరి ఇంకా చాలా చాలా ఆశలు. ఇంకా చెప్పాల్సి వస్తే అన్ని బాగున్న కట్నాలు చేత ఏర్పాటు చేయబడే కుటుంబ వ్యవస్థలు. కట్నాలు కుదిరితేనే పెళ్ళి. ముందు అడుగుతారు, అబ్బాయికి అమ్మాయి నచ్చిందా, అమ్మాయికి అబ్బాయి నచ్చిందా అని అడుగుతాం. ఎవరిక ఫార్మాలిటీ, టెంపరీ, ఎవరికి సాంప్రదాయంగా అడుగుతారు. నచ్చిందంటాం, తర్వాత మళ్ళీ కట్నాలు కుదరపోతే మళ్ళీ ఎవరి దారి వారు వెళ్ళిపోతారు. ఈ వివాహము దేవుని చేత ఏర్పాటు చేయబడా లేదా అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడేటువంటి కుటుంబాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా అట్టి వ్యవస్థలో నుంచి వచ్చినటువంటి వారమే. దేవుని మీద ఆధారపడితే చాలా సంతోషము, చాలా సమాధానము, దేవుని యొక్క ప్రేమ కుటుంబాల్లో మరి తొణికిసలాడేటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే భార్య వేరు కాదు, భర్త వేరు కాదు, వీరు ఏక శరీరులు. మందిరాలకు చాలా మంది వెళ్తూ ఉంటుంటారు. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు. ఏంటంటే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. అలాంటి మన కుటుంబాల్లో శాంతి ఎలా ఉంటుంది? ఎన్ని వాక్యాలున్నా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్ని పాటలు పాడినా, భార్యనో దేవుని మందిరంలో చక్కగా మంచి పాటలు పాడేటువంటిది. భర్త ఎక్కడుంటాడు? సగభాగం ఎక్కడుంది? అక్కడెక్కడ బయట ఉంది. కొన్ని సందర్భాల్లో భర్త చక్కగా మందిరంలో ఉంటాడు, చక్కగా వాక్యాలు చదువుతూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు. మరి ఇంకో సగభాగం ఎక్కడున్నాయి అంటే ఇంట్లో ఉంది. ఎందుకు రావటం లేదు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు ఇరువురు ఏక మనస్సు, ఏక శరీరమే కాదు, ఏక మనస్సు కలిగినటువంటి వారై దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థన విజ్ఞాపనతో ఎప్పుడైతే మనం పెరుగుతూ ఉంటుంటామో మన పిల్లలు కూడా భార్యాభర్తల యొక్క ఆ బంధాన్ని చూస్తూ ఉంటారు. వారి మధ్య మాటలను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత వారు కూడా అలా పెరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వివాహ వ్యవస్థ మేము కూడా కలిగి ఉండాలి అని ఆ బిడ్డలు కూడా, మన కుటుంబ వ్యవస్థ అనేటువంటిది మరి చక్కగా మరి వర్ధిల్లాలంటే ప్రార్థన అనేటువంటిది చాలా అవసరమని అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తా ఉన్నారు. చూడండి, ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలోనే మనం చూస్తామంటే ప్రార్థన యొక్క విశేషత, ప్రార్థన యొక్క గొప్పతనాన్ని గురించి చక్కగా రాస్తా ఉన్నారు అపోస్తలుడైన పౌలు భార్యాభర్తలకి. ఏమంటానంటే, ప్రార్థన చేయుటకు నీకు సవకాశము కలిగినట్లు కొంతకాలము వరకు ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయికుడి. మీరు మనసు నిలవలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే అనుమానాలు క్రియేట్ చేస్తాడు. భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి అనుమానాలు క్రియేట్ చేస్తూ ఉంటాడు.
ఆ అనుమానాలు అనేటువంటి క్రియేట్ చేసేవాడు సాతానుడు. కాబట్టి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు మీకు సదావకాశం కలుగుటకు కొంతకాలము ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయుకుడి. కొన్ని సందర్భాల్లో వాస్తవంగా కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య కొద్దిపాటి గొడవలు వస్తాయి. అసలు భార్యాభర్తల కుటుంబ వ్యవస్థలో చిన్నపాటి గొడవలే లేకపోతే మరి ఆ కుటుంబం అనేటువంటిది మరి సరిగ్గా ఉండదు అని అంటుంటారు. కొద్దిపాటి గొడవలు వస్తాయండి. అప్పుడు చెప్తా ఉంటారు పెద్దలు, చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు కొద్దిగా ఎడబాటుగా ఉండండి, కొద్ది సమయము ఎడబాటుగా ఉంటే మరి ఆ సమస్య అనేటువంటిది సర్దుమణుగుతుంది. అలా కాకుండా మరి నిజంతా నువ్వు వాదులాదుకుంటే అది పెద్దదవుతూ ఉంటుంది. కాబట్టి ఇద్దరు యొక్క చూడండి చక్కగా రాస్తున్నాడు, ఈ ఉభయుల యొక్క సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకూడదు. ఆ కొద్ది సమస్య మరి పోవాలంటే కొద్ది గ్యాప్, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇద్దరు ఎడబాటుగా ఉంటే ఆ సమస్య కొద్దిగా మరి అణిగిపోతూ ఉంటుంది. మళ్ళీ తిరిగి ఏం చేయాలా? సాతానుడు మనలో మరి ఆ యొక్క ఎడబాటు అనేటువంటిది కలుగకుండా ఉండడం నిమిత్తము మళ్ళీ ఏం చేయాలా? మీరు మనస్సు మరి నిలుపలేకపోయినప్పుడు మరి సాతాను మిమ్మల్ని ఏం చేస్తుందంట? శోధిస్తూ ఉంటది. కాబట్టి వాడికి అవకాశం ఇవ్వకుండా చక్కగా రాస్తున్నాడు. మరి శోధింపకుండానట్లు తిరిగి కలుసుకోండి. మళ్ళా తిరిగి కలుసుకొని ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఇరువురి మధ్య మంచి సమాధానము, ప్రేమ, శాంతి, నెమ్మది అనేటువంటిది దేవుడు మనకి కలుగజేస్తాడు. అలాంటి కుటుంబ వ్యవస్థను దేవుడు ఎతుకుతున్నాడు. అలాంటి కుటుంబ వ్యవస్థను దేవుడు ఎదుగుతా ఉన్నాడు. అలాంటి కుటుంబ వ్యవస్థ నువ్వు అవుతావా? నువ్వు ప్రార్థన మీద ఆధారపడతావా? ఆ ప్రార్థన ద్వారా మన కుటుంబాలను కట్టుకున్నాము. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ మేడెన్ ఇన్ హెవెన్. కనుక ఆ కుటుంబ వ్యవస్థను మనందరం కూడా గౌరవించదగినటువంటి వారమే. ప్రతి ఒక్కరూ కుటుంబ వ్యవస్థలోకి రావాల్సిన వారమే. ఆ కుటుంబ వ్యవస్థను ఎవరైతే గౌరవించుకుంటారో ఆ కుటుంబాలు తర్వాత వారికి పుట్టేటువంటి బిడ్డలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప నువ్వెంత నేనెంత, నీ ఆర్థిక పరిస్థితులు ఏంది, మా ఆర్థిక పరిస్థితులు ఏంది, నీ అత్తామామల పరిస్థితి ఏంటి, మా అత్తామామల పరిస్థితి ఏంటి, ఇలా ఆలోచించుకుంటూ మనల్ని సాతాను చేత ప్రేరేపించబడి కుటుంబ వ్యవస్థను అతలాకుతలం చేసుకుంటూ బద్దలు చేసుకునేటువంటి వారుగా ఉన్నాం. అలాంటి కుటుంబ వ్యవస్థను దేవుడు కోరుకోవటం లేదు. మనం మూలవాక్యంలో చదువుకున్నాం, దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని మనుషులు విడదీయటానికి వారికి అధికారం లేదని మనం మూలవాక్యంలో చదువుకున్నాం. ఒకవేళ అలా విడదీసేటువంటి వారుగా నీవు ఉంటే ఇప్పుడైనా దేవుని వాక్యం ప్రకారం మరి బుద్ధి తెచ్చుకొని అవసరమైతే అలాంటి కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. ఎవరైతే మరి కుటుంబాలు బద్దలైపోతా ఉంటాడో వారి కోసం ప్రార్థన చేయాలి. చేతనైతే దేవుని ప్రేమను కలపాలే తప్ప విడదీయటానికి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ వారి కుటుంబాన్ని మనం విడదీస్తే మన బిడ్డల కుటుంబాలను మరొకరు విడదీస్తారు. నో డౌట్, ఎలాంటి సందేహం లేదు. పైచిక ఆ ఆనందాన్ని మనం పొందుకోకూడదు. దేవుని మీద ఆధారపడతాం. ఎందుకంటే మన క్రైస్తవ కుటుంబం అనేక మందికి మరి ఆదర్శవంతమైనటువంటి కుటుంబాలు ఉండాలి తప్ప మన కుటుంబాలే ఈరోజు రోడ్డును పడే కుటుంబాలుగా ఉంటే దేవుడు మనలను క్షమించడు. అందుకోసం కాదు నేను జతపరిచింది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా వివాహ బంధాన్ని గౌరవిద్దాం. ఎక్కడ జారిపోవద్దు,
దేవుని మీద ఆధారపడదాం. దేవుడే మళ్ళా తిరిగి నీ కుటుంబంలో నీకు ఏది అవసరమో ఆయన అనుగ్రహిస్తాడు. నీ తెలివి ద్వారా, నీ యొక్క ఆలోచన ద్వారా నేను కుటుంబాన్ని కట్టుకుంటానని ప్రయత్నం చేశావో ఖచ్చితంగా నువ్వు పాపానికి దాసుడవుతావు, పాపానికి దాసురాలు అవుతావు. దాని ద్వారా మరణాన్ని కొని తెచ్చుకుంటావు. అట్టి మరణానికి దేవుడు మనల్ని అప్పగించడానికి ఇష్టంగా ఉండేటువంటి దేవుడుగా లేడు. కాబట్టి మనం దేవుని యొక్క వివాహ బంధాన్ని గౌరవించుకుంటూ ఆ వివాహ బంధంలో దేవుడిచ్చేటువంటి బిడలను ఆయన యొక్క ప్రేమలో పెంచి, ఆయన యొక్క కృపలో పెంచి, ఆయన దయలో పెంచి రేపు పరలోకపు వారసత్వానికి మనము కూడా పాత్రులగినట్లుగా మన బిడ్డలను కూడా పాత్రులు చేసేటువంటి వారుగా ప్రార్థన విజ్ఞాపనలు ముందుకు సాగిపోదాం. అట్టి కృపా బాలుత దేవుడు మనందరకు కూడా దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా గొప్ప దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఉచితమైన కృప ద్వారా, నీ ఉచితమైన ప్రేమ ద్వారా వివాహము అన్ని విషయములలో ఘనమైనది. నీ వివాహ బంధం యొక్క గొప్పతనాన్ని ఈ దినం ధ్యానం చేసుకోవడానికి మీరు చూపినటువంటి గొప్ప కృప కొరకై వందనాలు. ఎందరైతే ఈ వివాహ బంధం యొక్క గొప్పతనాన్ని గుర్తించక అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అట్టి వారికి మాటల ద్వారా కనువిప్పు కలుగజేసి ఏకశరీరులుగా కాబడుతూ కుటుంబ వ్యవస్థను కట్టుకున్నటువంటి బిడలుగా ఉండడానికి మీ కృపా సహాయాన్ని దయచేయండి. సహాయం చేయండి ప్రభా. మీ ప్రేమను గౌరవించేటువంటి వారుగా, మీ సమాధానాన్ని గౌరవించేటువంటి వారుగా, మీ కృపను గౌరవించేటువంటి వారుగా మేమందరం ఉండగలగడానికి మీ కృపయే సమాధానాత్మను మాకు తోడుగా ఉండి నడిపించి సహాయం చేసి మీ వివాహ బంధాన్ని గౌరవిస్తూ అనేక మందికి మాదిరికరముగా ఉండగలగడానికి మీ కృపా సమాధానం మాకు తోడుగా ఉంచండి. సాతానుడికి అధికారమునివ్వక మీకు మాత్రమే మా కుటుంబంలో ప్రథమ స్థానం ఇచ్చేటువంటి బిడలుగా ఉండగలగడానికి మీ కృపా సహాయం మాకందరికీ దయచేసి నడిపించి సహాయం చేయమని నా ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.